తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. దీనిపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వివాదంపై దేశవ్యాప్తంగా ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షం అనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. తిరుమలలోని మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో ఓ భక్తుడు తనకు వడ్డించిన పెరుగన్నంలో జెర్రీ కనిపించిందని ఆరోపించాడు. నా పేరు చందు అన్న. నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. అన్నాక గుండెగా వేపించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వేసింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది కోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్ ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరిని ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. తెలంగాణలోని వరంగల్కు చెందిన కొంతమంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం శనివారం తిరుమలకు చేరుకున్నారు. స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 సమయంలో మాధవ నిలయం 2 అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తూ ఉండగా శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ కనిపించినట్లు చెప్తున్నారు. అరిటాకులో పెరుగన్నం, అదే ఆకులో జెర్రీని వీడియో తీశారు. దీనిపై తాము టీటీడీ సిబ్బందిని ప్రశ్నించామని, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మీడియాకు వెల్లడించారు. ఈ వీడియోలు కాస్త వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది. అన్న ప్రసాదంలో జెర్రీ పడింది అన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని ప్రకటనలో పేర్కొంది. మాధవ నిలయంలో వడ్డించిన అన్న ప్రసాదంలో జెర్రీ కనపడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరమని తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో అన్న ప్రసాదాలను తయారు చేస్తామని, అంత వేడిలో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యకరమని పేర్కొంది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తర్వాత పెరుగు కలుపుతామని, అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉందంటే ఇది పూర్తిగా కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తుందని పేర్కొంది. భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేస్తానికి మన మాధవ నిలయంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరుగన్నంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో, ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్తారు. కానీ మేము తర్వాత ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు, భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.